సర్వసంగ పరిత్యాగం. ఓషో చెప్తున్నారు, నేను గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఎవరో ఇలా అంటూ ఉంటే విన్నాను, సర్వసంగ పరిత్యాగంలోనే ధర్మం ఉంది. మరి ఆ సర్వసంగ పరిత్యాగం అన్నది ఎంతో కష్టతరమైనది, కఠిన కఠోర సాధన. ఈ మాటను వినగానే ఓ బాల్య స్మృతి నాలో మెదిలింది. విహారం కోసం నదీ తీరానికి వెళ్తున్న కొందరు నేను అనుసరించి వెళ్ళాను. నది చిన్నదే, కానీ అపారమైన ఇసుక మేటలు ఆ నదిని ఆవరించి ఉన్నాయి. ఆ ఇసుక తీరాల్లో ఎన్నో గులకరాళ్ళు చిత్ర విచిత్ర వర్ణాలతో మెరుస్తూ ఉన్నాయి. వాటిని అక్కడ చూడగానే ఒక నిధి నాకు లభించినంత ఆనందం నాలో కలిగింది. సాయంత్రం వరకు వాటిని ఏరుకుంటూనే గడిపాను, కానీ వాటిని ఇంటికి మోసుకొచ్చేందుకు వీలు లేకపోయింది. వాటన్నిటినీ అక్కడే వదిలిపెట్టి వెనుదిరుగుతున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుని విలపించాను. మరెవ్వరికీ ఆ గులకరాళ్ల మీద ఆసక్తి ఉండకపోవడాన్ని గమనించిన నాకు ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది. ఆ మనుషులందరూ గొప్ప త్యాగులేనని ఆ రోజు నాకు అనిపించింది. ఆ విషయం గురించి ఇప్పుడు నేను ఆలోచించి చూస్తున్నప్పుడు రాళ్లను రాళ్లుగానే చూస్తున్న ఆ మనుషుల్లో ఏ పరిత్యాగం లేదని నాకు అర్థమవుతుంది. కోరికలలోకి ప్రవేశించడమే అజ్ఞానం, జ్ఞాన ప్రాప్తి పొందడమే పరిత్యాగము. పరిత్యాగం అన్నది ఓ కార్యం కాదు, యాదృచ్ఛికంగా సంభవించేది మాత్రమే అది. జ్ఞాన ప్రాప్తి తర్వాత సహజంగా సంభవించే స్థితి అది. కోరికలలోకి ప్రవేశించడం అన్నది యాంత్రికంగా జరుగుతూ ఉన్న కార్యం కానిది అది. అజ్ఞానం వల్ల సహజంగా ఏర్పడే ఫలితమే అది కనుక. కాబట్టి పరిత్యాగం అన్నది ఆచరించే ఓ కార్యం కాదు, యాదృచ్ఛికంగా సంభవించేది మాత్రమే అది. జ్ఞానప్రాప్తి సహజంగా సంభవించే స్థితే అది. కోరికలలోకి ప్రవేశించడం అన్నది యాంత్రికంగా జరుగుతూ ఉన్న కార్యం కానిది అది. అజ్ఞానం వల్ల సహజంగా ఏర్పడే ఫలితమే అది కనుక. కాబట్టి సర్వసంగ పరిత్యాగం అన్నది ఓ కఠిన కఠోర సాధన అనే మాటకు అర్థమే లేదు. ముందుగా అది ఓ కార్యమే కాదు, కార్యాలు మాత్రమే కష్టతరంగా కఠినంగా ఉంటాయి కనుక. అది సహజ ఫలితమే కనుక. పైగా సర్వసంగ పరిత్యాగంలో వదులుకోబడుతున్నది సాక్షాత్తుగా ఏ విలువ లేనివి అయి ఉంటున్నాయి. అయినా ఏది అందువల్ల పొందబడుతున్నదో అది అమూల్యంగానే ఉంటుంది కనుక. వాస్తవంలో సర్వసంగ పరిత్యాగం అన్న దానికే ఉనికే లేదు. మనం వదిలిపెడుతున్న దానికన్నా ఎంతో విలువైన దాన్నే పొందుతున్నాం కనుక. నిజంగా మనం వదిలిపెడుతున్నది మన బంధాన్నే, కానీ ముక్తిని మనం సంపాదించుకుంటున్నాం. చిల్ల పెంకుల్ని మనం వదిలిపెడుతూ వజ్రాలను మనం స్వీకరిస్తున్నాం. మృత్యువును పణంగా పెడుతూ శాశ్వతత్వాన్ని మనం సంపాదించుకుంటున్నాం. చీకటిని త్యజిస్తూ వెలుగును, శాశ్వత ఆనంద జ్యోతిని ప్రాప్తించుకుంటున్నాం. సర్వసంగ పరిత్యాగం అన్నది ఎక్కడుందక్కడ మరి? దేని వదిలేయకుండా సర్వస్వాన్ని స్వీకరించడం సర్వసంగ పరిత్యాగం అని అనిపించుకోదు. ఇది ఓషో గారి క్రాంతి బీజాల నుండి. థ్యాంక్ యూ.